పెళ్లి సంబంధాలు ఇప్పుడు ఎవడో గుణం గురించి ఆలోచించట్లేదు. దెబ్బలు ఆడుకున్నాక పైగా అప్పుడు కూడా కోడలు వాళ్ళ అమ్మని అంటారు వియ్యపురాన్ని. ఇక్కడ ఆవిడ అలా పెంచింది కౌంటర్ పార్ట్. ఇక్కడ రాష్ట్రపతికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి. మళ్ళీ కూతుర్ని కోడలనేమన్నాడు, వాళ్ళ అమ్మ అలా పెంచింది. వియ్యపురాలను అనడం మనకు సరదా. ఆవిడ ఓ బిడ్డను కన్న తల్లేనమ్మా, ఎవరైనా బిడ్డను తప్పుగా పెంచుతారా? అలా పెంచితే నువ్వు కూడా అలాగే పెంచుంటావు. ఇదే గుణహీనత ఏం జరుగుతుంది ఇప్పుడు? గుణహీన ప్రజాస్తత శీల వ్యసనవాసాద్య. ఎవ్వరికీ శీలం అనేది ఉండదు. మనం చూస్తూనే ఉన్నామమ్మా, ఎంతమంది పెళ్ళాలను మారుస్తున్నారు, ఎంతమంది మొగుళ్ళను మారుస్తున్నారు. ప్రియుడితో ఒప్పందం, భర్త హత్య. ఈ వార్త రాని పత్రిక లేదు ఈ మధ్యలో. ఇంత దారుణాలు ఇదివరకు ఎప్పుడైనా చూసామా? అడవులకు వెళ్ళినా చచ్చినా రావణాసురుడు వచ్చి కాళ్ళ మీద పడినా సీతాదేవి లొంగకుండా కూర్చుందే. అటువంటి సీతను సంపాదించగలిగిన వాడు మొగాడు. అటా నీ భార్య ఉందా? అంత అంకిత భావంతో ఉందా? నీకు ఆ ప్రేమ ఉందా ఆవిడ పట్ల? రామాయణం అందుకోసం చదవాలి.